అందరికీ నమస్కారం అండి. సో నా ఫస్ట్ మూవీ 'శ్రీనివాస్ మంగాపురం'కి అండ్ ఎస్పెషల్లీ నా పర్ఫార్మెన్స్‌కి తెలుగు ఆడియన్స్ అందరూ ఇస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరికీ మీరు నన్ను ఎప్పటినుంచో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ 100% నేను మీ అందరి నమ్మకాన్ని మంచి సినిమాలతో నిలబెడతానండి ఖచ్చితంగా. ఎప్పుడు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ బంగారు తాతయ్యకి చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఎప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. హీ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ నేను సరైన దారిలో వెళ్తున్నాను అని. సో థ్యాంక్ యూ. ఇంకా ఆఫ్కోర్స్ దత్ గారు, కిరణ్ గారు, అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఇది ఎప్పుడు చాలా స్పెషల్ మూవీ ఉంటుందండి. ఆబ్వియస్లీ నా ఫస్ట్ సినిమాని కాకుండా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చేయడం. అండ్ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నేను నా పర్ఫార్మెన్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను. సో of course. Thank you so much, and Anil garu, Naveen garu, for coming today to support me. And of course, Bharadwaj garu and Ramarao garu. So మీకు ఈ వీకెండ్ టైం ఉంటే 100% వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో శ్రీనివాస్ మంగాపురం చూడండి. ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగా పెద్దలందరి దగ్గర నుంచి, ఫ్యాన్స్ నుంచి ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా, టిల్ మూమెంట్, దిస్ మూమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏమొచ్చింది, ఏది మీరు ఎక్కువ? అంటే యాక్చువల్లీ బిఫోర్ రిలీజ్ ఐ వుడ్ సే నాకు మహేష్ బాబు గారు సినిమా చూసి చాలా బాగా చేశాను అన్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బంగారు తాతయ్య గారు ఏం చెప్పారు? బంగారు తాతయ్య ఎప్పుడు ఈజ్ హ్యాపీ ఫర్ మీ. సో సినిమా చూసి ఏమన్నారు? ఆయన కూడా చాలా నచ్చింది సినిమా. సూపర్. ఐ థింక్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ఆనందం కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ప్లీజ్ శేషగిరిరావు గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నా ఉద్దేశంలో మా అభిమానులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలపడానికి పిలిచాను. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మొదలుపెట్టినప్పటి నుంచి మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, రిలీజ్ ఈవెంట్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, సక్సెస్ మీట్లు కానీ అన్ని ఊళ్ళల్లోనూ వాళ్ళే నెత్తినేసుకొని చేశారు ఈ సినిమాకు సంబంధించి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కృష్ణ గారి అభిమానులుగా ముద్రపడి 5 దశాబ్దాలుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు అన్నయ్య అంటుండేవాడు, వీళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీసుకునేవాళ్ళ అని. అలాగే ఇప్పటికీ ఆయన యాక్ట్ చేయడం అనేసి 20 ఏళ్ళు అయింది, దగ్గర దగ్గర కాలకాలం చేసి 4 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా నేను కృష్ణ ఫేవరెట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయిన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మొత్తం ఒకటి వాళ్ళ కార్యక్రమంలాగా చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ కార్యక్రమం కానీ ఇవాళకి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయటానికి. తర్వాత వచ్చే కాంప్లిమెంట్స్, సినిమా చూసి బయటికి రాగానే హీరో జయకృష్ణ బ్రహ్మాండంగా చేశాడు, అదరగొట్టాడు, లేకపోతే ఫైట్స్ కానీ, డ్యాన్సులు కానీ, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్, వాయిస్, అది సెంటిమెంట్ కానీ, ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ, లవ్ సీన్స్లో కానీ అన్నిట్లో ఏదో మా హీరో ఇలా చేయగలడు అని ఒక ట్రైలర్ లాగా చేసినట్టు సినిమా అనుభూతి చెందారు. హృదయపూర్వకంగా వాళ్ళందరూ మంచి ఒపీనియన్తో ఉన్నారు సినిమా మీద కన్నా, సినిమాతో కన్నా హీరో మీద, జయకృష్ణది. ఈ సినిమా ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత, లేకపోతే బిజినెస్ ఎంత, కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ పక్కన పెడితే హీరోగా సక్సెస్ అయ్యాడనేది మా అందరి అభిప్రాయం. నువ్వు కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏంటి, అది ఏమిటి, ఏంటని కొట్టించుకోకుండా ఒక 25-30 ఏళ్ళు ఈ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తిగా నాట్ ఓన్లీ
ఘట్టమనేని అభిమానులుగా వాళ్ళు మీ తాతగారిది, మీ నాన్నగారిది, మీ బాబాయిది అందరి ఆశీర్వాదాలు ఇటు ఉన్నాయి. నేను కూడా తోడు ఉంటాను, ఎంతకాలం ఉంటాను. అలానే పద్మాలయ లెగసీ కూడా తీసుకోవాల్సింది నువ్వే. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ లెగసీ. పద్మాలయ అంటే ఇక్కడ కృష్ణ గారి గొడుగులో ఉంటుంది, కానీ బాంబేలో కానీ ఓవర్సీస్లో కానీ పద్మాలయ చాలా ఉన్నత శిఖరాల్లో ఉంది. ఫ్యూచర్లో రిప్రజెంట్ చేయాల్సింది వాడి నువ్వే పద్మాలయ లెగసీని. పద్మాలయ లెగసీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు లెగసీ, మీ నాన్నది, అన్నీ ఘట్టమనేని వారి ఆశయాలు అన్నీ తీర్చవలసిన వాడికి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను మా కుటుంబం అందరి తరఫున. నాన్నగారిది, తాతయ్య గారిది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ బాబాయిది, నాది ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్. పద్మాలయ లెగసీ అన్నాను కదా, పద్మాలయ స్టూడియో చూసుకోవాలి. మీ తాతగారు ఎలా చూశారో అవన్నీ అందరి అభిప్రాయాల్ని, అందరి అభిమానుల్ని తోడు తీసుకెళ్ళి యూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్ లైఫ్. ఈ సందర్భంగా మీ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే ఈ లేటెస్ట్ సినిమాలు తీశారు, దూకుడు, నువ్వు రోజు మాట్లాడుతుంటావు కదా, ఆయన శ్రీమంతుడు, మహర్షి, సర్కారు వారి పాట ఇవన్నీ తీసిన వాళ్ళు ఇవాళ ప్రజెంట్ డే ప్రొడ్యూసర్స్. మేమంతా పాతకాలం. యూ సేల్ విత్ దెమ్, సేల్ విత్ ది యూత్. ఇవాళ జరిగింది ఏంటంటే, ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ కొట్టే అంత సినిమాలు నాకు తెలిసి 30-40 ఏళ్ళలో రాలా. ఇవాళ సినిమా రిలీజ్ అయిన సినిమా స్పైడర్ మ్యాన్ అనే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేంత కలెక్షన్స్ ఇవాళ వచ్చినాయి. ఇది ఊహించలే. అందువల్ల మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొంచెం షేక్ అయి ఉండొచ్చు, కానీ పిక్చర్ సేల్ అవుతుంది. పిక్చర్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్, యూ హెవ్ బీన్ అప్రిషియేటెడ్. ఇవాళ రేపు బెటర్ అవుతుందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. అంటే ఇది బిజినెస్ చూసుకునే వాళ్ళకి, కొత్త ప్రొడ్యూసర్లకి, మీరు సినిమాలు చేసే వాళ్ళకి స్పైడర్ మ్యాన్ మాకు కనిపించేంత పబ్లిసిటీ జరగలే. అండర్ కరెంట్ పబ్లిసిటీ ఏమన్నా జరిగిందేమో మాకు తెలియదు. లేటెస్ట్ ట్రెండ్స్. ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ ఆల్ ది ప్రొడ్యూసర్స్. ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళు ఎలా ఇవాళ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎలా క్రియేట్ చేస్తున్నారు. అది ఏదో సిరీస్ అవ్వచ్చు, కానీ ఇంత ఎఫెక్ట్ వచ్చేంత జనంలోకి ఎలా తీసుకెళ్ళగలిగారు, యూత్లోకి కానీ, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ఎలా చేశారు, నాకైతే అర్థం కాలే. మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఎలా చేశారో డీప్గా స్టడీ చేసి యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఓన్ బిజినెస్ ప్లాన్ ఫర్ టుమారో. అది హాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి 30-40 ఇయర్స్గా ఎప్పుడు ఇంత జరగలే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేసిన సినిమా లేదు ఈ 30-40 ఇయర్స్లో. ఇప్పుడు ప్రీవియస్ డేస్ అయితే ఉండే, బెనర్ లాంటి టైంలో ఉండేవి, కానీ అదే సిరీస్ వల్ల, కానీ సిరీస్ కాదు, వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు, జనరేట్ చేయాలి అనేది మనం కూడా నేర్చుకోవాలి ఫ్యూచర్లో. పెద్దగా విజిబుల్గా ఏ పబ్లిసిటీ చేయలే. మరి 1 month బ్యాక్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయటం, లేకపోతే వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ దట్. అది ఇండస్ట్రీకి ఇచ్చే అడ్వైజ్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే సినిమాని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఒక బ్యాడ్ ట్రెండ్, సినిమా రిలీజ్ అవ్వకుండానే నెగిటివ్ ట్రోలింగ్ చేయటాలు, ఇవన్నీ అందరూ రోజు మాట్లాడేయే మీకు.
ఇంటర్నెట్లోనే సినిమా రిలీజ్ అయిన రోజే వచ్చేసింది. మరి ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారో మరి కౌన్సిల్స్, ఛాంబర్సు నాకే పంపించారు ఇంటర్నెట్లో. ఆ? అది ఇండస్ట్రీ సీరియస్గా తీసుకోవాలి కదా ఇట్లాంటి వాటి మీద. సరే, అది ఒక రకమైన పబ్లిసిటీ అనుకుంటున్నారేమో కానీ ప్రొడ్యూసర్లు